జయ శ్రీమన్నారాయణ. ఈరోజు 341వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యానే షష్ఠాంశః సప్తమోऽధ్యాయః కేసిధ్వజేన ఆత్మవిద్యోపదేశ. నిన్నటి భాగమునకు కొనసాగింపుగా అన్యేతు పురుష వ్యాఘ్రచేతసోవ్యే వ్యపాశ్రయః అశుద్ధాస్తే నమస్తాస్తు దేవాద్యాః సమస్తాస్తు దేవాద్యాః కర్మయోనయః. పురుషశ్రేష్ఠ, చిత్తమును ఆశ్రయించిన ఇతరులు కర్మబద్ధులైన దేవాదులు అందరూ అశుద్ధులే, అనగా అశుభాశ్రయులే. విష్ణుచిత్తీయ వ్యాఖ్యా ఏ తద్వ్యతిరిక్తాః పూర్వోక్తా బద్ధముక్తా ఏ తే అశుభాశ్రయా ఇత్యాహ అన్యేత్వితి. అత్రాపి శౌనకః ఆ బ్రహ్మస్తంభపర్యంత జగదంతర్వ్యవస్థితాః ప్రాణినః కర్మజనిత సంసారవశవర్తినః యతస్తతో న తే ధ్యానే ధ్యానినాముపకారకాః అవిద్యాంతర్గతా సర్వే తే హి సంసారగోచరాః పశ్చాదుద్భూత బోధాశ్చ ధ్యానే నైవోపకారికాః నైసర్గికో న వై బోధస్తేషాం అప్యన్యతో యతః తస్మాత్తదమలం బ్రహ్మ నిసర్గాదేవ బోధవద్ ధ్యేయమిత్యాది మహాభారతే బ్రహ్మాణం శితికంఠం చేత్యాది ఏతదంతాస్తు గతయో బ్రహ్మాద్యా సముదాహృతా ఇత్యాది మనుః కర్మయోనిత్వమశుద్ధిహేతుః. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. ఈ పరబ్రహ్మ కంటే వ్యతిరిక్తులు పూర్వము చెప్పిన బద్ధులు, ముక్తులు, బద్ధముక్తులు, అశుభాశ్రయులు అనుచున్నారు. అన్యేతు అని ఈ విషయమును కూడా సౌనకులు ఇట్లు చెప్పి ఉన్నారు. స్తంభము నుండి బ్రహ్మ వరకు ఉన్నవారంతా జగత్తులో ఆవిర్భవించిన ఉన్నవారే. ఆ ప్రాణులందరూ కర్మల వలన పుట్టినవారే, సంసారవశవర్తులే. కావున వారు ధ్యానము చేయువారికి ఉపకారకులు కాలేరు. వారందరూ అవిద్యాంతర్గతులే, సంసారగోచరులే. తర్వాత జ్ఞానము కలిగిన వారు ధ్యానములో ఉపకరించువారు కారు. వారికి సహజమైన జ్ఞానము లేదు. వారికి కూడా పరబ్రహ్మ వలన అనగా విష్ణువు వలన జ్ఞానమును పొందినవారే. అందుకే పరిశుద్ధమైన పరబ్రహ్మ మాత్రమే సహజముగా స్వతహాగా జ్ఞానము కలవారు. కావున ఆ పరబ్రహ్మని ధ్యానించవలను ఇత్యాది. ఇక మహాభారతములో కూడా బ్రహ్మణం శితికంఠంచ ఇత్యాదిగా చెప్పినారు. మనువు కూడా వీరికి అంతగతి ఉన్నది వారుగా బ్రహ్మాదులుగా చెప్పబడినారు అనినారు. కర్మకారణత్వం అశుద్ధి హేతువు. మూర్తం భగవతో రూపం సర్వాపాశ్రయ నిస్పృహం ఏషా వై ధారణా ప్రోక్త యశ్చిత్తం తత్ర ధార్యతే. భగవానుని యొక్క మూర్త రూపం అనగా స్థూల రూపము అన్నింటినీ ఆశ్రయించనిది, దేని యందు స్పృహ లేనిది, ఆశ లేనిది, అమూర్త రూపమున చిత్తమును ధరించుటే ధారణ అనబడును. యస్య మూర్తం హరే రూపం యాదృశ్చిన్ చింత్యం నరాధిపా తశ్రూయతామానాధార ధారణానోపపద్యతే. శ్రీహరి యొక్క స్థూల రూపమేది, ఎటువంటి దానిని ధ్యానించవలేను అను దానిని వినుము. ఆధారము లేకుండా ధారణ కుదరదు. విష్ణుచిత్తీయ వ్యాఖ్యాత ధారణాయ ధ్యానస్య చాశ్రయ రూపమాహ. మూర్త ఇతి మూర్తే స్థూలే మూర్తే భగవతో రూప ఇతి చ పాఠః. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. ఇప్పుడు ధారణకు ధ్యానమునకు ఆశ్రయ రూపమును చెప్పుచున్నారు మూర్తం అని. మూర్తే భగవతో రూపే అని కూడా పాఠము కలదు. మూర్తే అనగా స్థూలే అని అర్థము. ప్రసన్నవదనం చారు పద్మపత్రోపమేక్షణం సుకపోలం సువిస్తీర్ణ లలాటఫలకోజ్వలం సమకర్ణాంత విన్యస్త చారు కుండలభూషణం కంబుగ్రీవం సువిస్తీర్ణ శ్రీవత్సాంకిత వక్షసం బలిత్రిభంగినామగ్ననాభినా హ్యుదరేణ చ ప్రళంబాష్టభుజం విష్ణుం అథవాపి చతుర్భుజం. ప్రసన్నమైన వదనము కలవాడు, అందమైన తామర రేకులతో పొరని నేత్రములు కలవాడు, అందమైన కపోలములు కలవాడు, విశాలమైన లలాట ఫలముతో ప్రకాశించువాడు, కర్ణాంతములకు సమానముగా ఉంచబడిన అందమైన కుండలభూషణములు కలవాడు, శంఖము వంటి మెడ కలవాడు, విశాలమైన వక్షస్థరమున శ్రీవత్సయను పుట్టుమచ్చ కలవాడు, త్రివలలతో లోతైన నాభితో ఉదరముతో భాసించువాడు, పొడవైన అష్టభుజములు కలవాడు, అథవా 4 భుజములు కల విష్ణువును. విష్ణుచిత్తీయ వ్యాఖ్యా వలీతి త్రయోభంగా యత్సత త్రిభంగి బలిభిస్త్రిభంగినా. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. వలి అని 3 వంపులు కలది త్రిభంగి, 3 వంపులు కల 3 వలులతో అని అర్థము. సమస్థితోరుజంఘం చ సుస్థితాంఘ్రివరాంబుజం చింతయేద్ బ్రహ్మభూతం తం పీత నిర్మల వాససం కిరీటహారకేయూర కనకాది విభూషితం సారంగశంఖ గదా చక్ర చక్రాక్ష వలయాన్వితం వరదాభయహస్తం చ ముద్రికారత్నభూషితం
సమానముగా ఉన్న ఊరువులు జంఘులు కలవి చక్కగా ఉన్న శ్రేష్టమైన పాదపద్మములు కలవాడు పీత నిర్మల వాసమును ధరించిన బ్రహ్మభూతమైన దానిని ధ్యానించవలేను. కిరీట హార కేయూర కటవాదులతో అలంకరింపబడినవాడు సారంగ శంఖ గదా చక్రము అక్షయము వలయములతో కూడినవాడు వరద అభయహస్తములు కలవాడు ముద్రికారత్నముతో అలంకరించబడినవాడు. విష్ణు చిత్తీయ వ్యాఖ్యాత ధారణాం విషయభేదేన చతుర్ధా దర్శయతి సారంగేత్యాదినాష్టభుజత్వపక్షే సారంగాదీని షట్షణ్ణాం ధార్యాణి శిష్టభుజయో పద్మవాణో వరాభయే వా చతుర్భుజత్వే శంఖచక్రగదాబ్జాని తత్ర సారంగేత్యాదినా తాన్ దదేత్యం తేన అస్త్రభూషణ ప్రత్యంగ ప్రధానాంగ చతుష్టయ విషయా ప్రథమా ధారణోక్త అస్త్ర ప్రధానేయం ధారణ. విష్ణు చిత్తే వ్యాఖ్యకు అనువాదము. ఇక ఇప్పుడు ధారణను విషయభేదముతో 4గా చూపుతున్నారు. సారంగేత్యాదని అష్టభుజత్వ పక్షమున సారంగము మొదలగునవి ఆరు భుజములచే ధరించవలసినవి. మిగిలిన 2 భుజములకు పద్మబాణములు వరదాభయ ముద్రలు కాని చతుర్భుజములు అను పక్షమున శంఖచక్ర గదా పద్మములు. అక్కడ సారంగాని మొదలుడి తదా అను వరకు అస్త్రభూషణ ప్రత్యంగ ప్రధానాంగ చతుష్టయ విషయ ప్రథమధారణ చెప్పబడినది. ఇది అస్త్రప్రధాన ధారణము సశేషము. జై శ్రీమన్నారాయణ.